dear students, welcome you all. UPSC, APPSC or TGPSC competitive exams lo majority of the students యొక్క failure ki one of the reason is nothing but proper elimination techniques లేకపోవడం. So particularly in terms of objective exams. Elimination techniques are very important parameters for your success now. 99.9% of the students యొక్క failure కి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం వాళ్ళు విపరీతమైనటువంటి మెటీరియల్ కాంటెంట్ వైపుకి వెళ్తూ అండ్ ఎలిమినేషన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయలేకపోవడం. ప్రాక్టీస్ అంటే విపరీతంగా ప్రీవియస్ క్వశ్చన్స్ లేదా మార్కెట్లో దొరికేటువంటి మోడల్ క్వశ్చన్స్ చేస్తూ ఉండటం మాత్రమే కాదు, ఆ వాటికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ప్రాపర్ టెక్నిక్ ఫర్ ద ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఎక్కడ లోపాలు జరిగినాయి అనేది మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్. అసలు ప్రిపరేషన్ అనేది సెడెంటరీ టైప్ ఆఫ్ ప్రిపరేషన్, అంటే చదువుతూ వెళ్ళిపోతుంటాం ప్యాసివ్గా. కానీ వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రాక్టీస్ చేయటం అనేది కొంచెం కష్టమైంది. దానికన్నా ఇంకా కష్టమైంది మనం ఎక్కడ తప్పు చేసామో తెలుసుకోవటం అనమాట. మన మిస్టేక్స్ని మిర్రర్లో చూసుకోవటం అంటే ఎంత చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అందుకని చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే టెస్టులు రాయడానికి ముందుకు రాదు. ఒకవేళ బలవంతంగా టెస్టులు రాసినా కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్కడ లోపం జరిగింది అనేది సరిదిద్దుకోవడానికి ముందుకు రాదు. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు యూట్యూబ్లో వీడియో చెప్పడం అనుకున్నా. సో ఐ థాట్ దట్ ఓకే, ఇట్స్ నాట్ కరెక్ట్ మెకానిజం టు డంప్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్. అందుకని ఒక వినూత్నమైనటువంటి మెకానిజం తోటి వచ్చాను, విచ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ ఎస్ఎన్టీ త్రూ ఎంసీక్యూస్. రోజు 5 లేదా 10 లేదా 15 ఎంసీక్యూస్ తోటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో మీకు తెలియకుండానే ఒక ఎలిమినేషన్ టెక్నిక్ మీకు తెలియకుండానే ఇన్హరెంట్గా డంప్ చేస్తూ వస్తారనమాట. సో దట్ ఒక 6 or 7 months అయిపోయేసరికి ఓకే లెట్ us say May 24, 2026 యూపీఎస్సీ ప్రిలిమినరీ టైంకి మీరు ఈ క్వశ్చన్స్ని కొంచెం తరువుగా రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు చాలా అద్భుతమైనటువంటి ఎలిమినేషన్ స్కిల్ వచ్చేస్తుంది. లేదా వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ హైకోర్ట్ జాబ్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, ఈఓ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఒక ఇనిషియల్ ఒక 5 to 6 days ఇంగ్లీష్లో పెట్టాను. తర్వాత ఐ ట్రై టు గివ్ దెమ్ త్రూ ద బైలింగ్వల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ విల్ బి అవైలబుల్ త్రూ ద యాప్, లక్ష్మీ సార్ యాప్ క్లాసెస్ అనే యాప్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ కావచ్చు, దానికి సంబంధించిన పీడిఎఫ్ విల్ బి అవైలబుల్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ద యాప్ కాల్డ్ యాస్ లక్ష్మీ సార్ క్లాసెస్. ఓకే, సో మీ విజయాన్ని ప్రభావితం చేసేది 70% ఇన్ఫ్లుయెన్స్ చేసేది మాత్రం ప్రాక్టీస్ అన్నమాట. అంటే ప్రాక్టీస్ చేసి వదిలేయటం కాదు, ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. దట్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. చాలా మంది అభ్యర్థులు ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అనేది మిస్ అవుతుంటారు అనమాట. సో నేను సిన్సియర్గా మీకు చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడ నేను తెలిసి తప్పు పెట్టానా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోయినా, లేకపోతే స్పీడ్లో క్వశ్చన్ మిస్టేక్ అయిందా, ఈ ప్రాసెస్ అన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. ఓకే, సో కంపల్సరీగా ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. రోజు ఒక 5 to 10 క్వశ్చన్స్, ఒక్కొక్కసారి వీకెండ్ రివ్యూ వచ్చినప్పుడు ఇంకొన్ని మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ ట్రై టు గివ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ క్వశ్చన్స్ అనమాట. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంటాను. ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్లోనే మీకు ఆ ఎలిమినేషన్ టెక్నిక్ తెలియకుండానే ఇన్హరెంట్గా ఉంచుతాను కాబట్టి బై ద టైం ఓకే, సో రోజు మీరు 5-10 నిమిషాలు వస్తుంది, అంతకన్నా ఎక్కువ టైం పెట్టను. సో వీటిని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటూ కనుక వెళ్తే డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, అంటే విజయానికి పరాజయానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓన్లీ 10%. మీరు చూడొచ్చు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీలో కావచ్చు, టీజీపీఎస్సీ గ్రూప్ 2లో కావచ్చు, విజయాన్ని పరాజయాన్ని ప్రభావితం చేస్తున్న 10% మార్కులు. ఆ 10% మార్కుల యొక్క అంశాన్ని చాలా కవర్ చేయడానికి I found one of the important unique approach called as elimination techniques. Okay, let us see this question. So, consider the following statements. Okay, NISAR satellite is jointly developed by ISRO and NASA. Okay, so ISRO మరియు NASA joint గా ఈ NASA ISRO synthetic aperture radar అనేటువంటి సాటిలైట్ ని యూజ్ చేశారు. టెక్నాలజీ యూజ్డ్ ఇన్ NISAR satellite which is called as SWEEPSAR. SWEEPSAR was first developed by Jet Propulsion Laboratory and German Space Agency called as DLR. Okay, so ఈ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా నాసాకి చెందినటువంటి జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ మరియు జర్మన్ స్పేస్ ఏజెన్సీ ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి.
ఓకే, ఈ రెండిట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓకే, అండ్ థర్డ్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ వన్ ఈస్ బోత్ ఆర్ రాంగ్. Okay, so both the statements are correct. So Jet Propulsion Laboratory and German Space Agency has developed first time the technology called as what? SWIPSAR. SWIPSAR is one of the inherent technology that has been kept in the mechanism called as what? NISAR and satellite. First statement, second statement came out nande. మీరు అక్కడేమో నాసా ఇస్రో అన్నాము, ఇక్కడికి వచ్చేసరికి జేపీఎల్ అండ్ జర్మన్ స్పేస్ ఏజెన్సీ అన్నాం. ఓకే, సో యాక్చువల్గా అక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఆ రెండు స్టేట్మెంట్స్ మధ్య గ్యాప్ ఉంది. ఏమనుకుంటారంటే ఆ రెండింటిని కలిపేసుకొని అక్కడ ఇక్కడ అనేది గ్యాప్ వస్తుంది. సో రెండు డిఫరెంట్ ఎంటిటీస్, బోత్ ఆర్ టూ డిఫరెంట్ కాంపోనెంట్స్. నెవర్ ట్రై టు కంబైన్ దీస్ టూ స్టేట్మెంట్స్. ఓకే, సో దీన్ని డెవలప్ చేసింది అయితే నాసా మరియు ఇస్రో. ఈ నిసార్లో ఉపయోగించినటువంటి స్వీప్సార్ అనే టెక్నాలజీని మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసినటువంటి ఆర్గనైజేషన్స్ జేపీఎల్ అండ్ జర్మన్ స్పేస్ ఏజెన్సీ. ఆ రెండింటిని ఇండివిజువల్ గా చూడాలి. నెవర్ ట్రై టు సీ ద టూ స్టేట్మెంట్స్ యాజ్ ఇంటర్లింక్డ్ స్టేట్మెంట్స్. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈస్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఇటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నిసార్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఓకే, ద S-band and S-band radar is being built by ISRO and L-band radar is being built by NASA. Aim of the mission to observe Earth changing ecosystem and masses. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క ఎక్స్టెన్షన్ థర్డ్ స్టేట్మెంట్ ఉంటుంది. నిసార్ ఇస్ ద సెకండ్ మేజర్ ఎర్త్ అబ్జర్వింగ్ మిషన్ విత్ ఎ డ్యూయల్ బ్యాండ్ రాడార్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ రాడార్ అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో కానీ ఈస్ ఇట్ ద ఫస్ట్ సాటిలైట్ ఆర్ సెకండ్ ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ఎర్త్ అబ్జర్వింగ్ సాటిలైట్. ఇక్కడ మనం ఏం చెప్తాం, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్, నాట్ ఓన్లీ మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎర్త్ అబ్జర్వింగ్ సాటిలైట్ యూజింగ్ డ్యూయల్ బ్యాండ్ రాడర్స్. ఎస్ బ్యాండ్ రాడర్ అండ్ ఎల్ బ్యాండ్ రాడర్ ఉపయోగించినటువంటి వరల్డ్స్ ఫస్ట్ earth observing satellite, and this world's first earth observing satellite and being the most expensive and costliest earth observing satellite. So the statement 4 is wrong. Launch vehicle to be used in NISAR mission to launch satellites in 747 kilometers low earth orbit. 747 kilometers low earth orbit లో లాంచ్ చేయడానికి నిసార్ అనే సాటిలైట్ లాంచ్ చేయడానికి ఉపయోగించినటువంటి వాహకం కింద పిఎస్ఎల్వినా జిఎస్ఎల్వినా. ఓకే, జనరల్ గా ఎల్ఈఓలోకి సాటిలైట్ ని ఏ వాహనం ద్వారా లాంచ్ చేస్తాము, పిఎస్ఎల్వి. కానీ ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీ ఏంటంటే, సో శాటిలైట్ ని మరియు దానికి సంబంధించినటువంటి యాంటెనా, శాటిలైట్ ని లాంచ్ చేసిన 9 మీటర్ల దూరంలో యాంటెనాను లాంచ్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీ వల్ల పిఎస్ఎల్వి కన్నా ఇస్రో ప్రిఫర్ ద లాంచింగ్ వెహికల్ కూడా జిఎస్ఎల్వి MK3. ఓకే, సో జిఎస్ఎల్వి MK3 సిరీస్ లోకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద లాంచింగ్ వెహికల్ ఇస్ నథింగ్ బట్ వాట్, జిఎస్ఎల్వి F-16. వాట్ ఇస్ ద లాంచింగ్ వెహికల్ యూజ్డ్ ఫర్ ద లాంచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ జిఎస్ఎల్వి? నిసార్ అనే శాటిలైట్ లాంచ్ కోసం ఉపయోగించినటువంటి శాటిలైట్ ఇస్ నథింగ్ బట్ జిఎస్ఎల్వి F-16. ఇటువంటి స్టేట్మెంట్ చూడండి, జనరల్ గా ఆడ్ మ్యాన్ అవుట్ కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. టైం టేకన్ ఫర్ నిసార్ మిషన్ టు కంప్లీట్ 1 ఆర్బిట్ అరౌండ్ అర్త్. భూమిని ఒక ఆర్బిట్ ని కంప్లీట్ చేయడానికి నిసార్ శాటిలైట్ కి పట్టే సమయం, ద టైం టేకన్ ఫర్ నిసార్ శాటిలైట్ టు కంప్లీట్ 1 ఆర్బిట్ అరౌండ్ అర్త్ ఈస్ 12 days. 6 to 12 days, మినిమం 6 days అండ్ మాక్సిమం 12 days. సో అందుకనే ఆ 6 to 12 days అనే దాన్ని కేర్ఫుల్ గా మేనేజ్ చేయడం జరిగింది. ఓకే, సో యూ కెన్ సీ. ఓకే, which of the following tiger reserves had third highest tiger population in India? Okay, July 29th is being celebrated as Global Tiger Day. సో ఆ నేపథ్యంలో ఇండియాలో ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ కి సంబంధించినటువంటి సెన్సెస్ లో బాందీపూర్ టైగర్ రిజర్వ్ ఇన్ కర్ణాటక ఇస్ ద హైయెస్ట్ టైగర్ పాపులేషన్ ఉన్నటువంటి నేషనల్ పార్క్. Whereas in the case of Jim Corbett National Park in Uttarakhand is the national park with the second highest tiger population, and Kaziranga Tiger Reserve is the tiger population tiger reserve with the third highest population. Okay, Assam lo unnatuvanti Kaziranga Tiger Reserve has registered with the third highest tiger population in the world. So this census or this information has been given in today's Hindu paper. Hindu paper lo vachindi first second highest tiger census. Okay, so that is important concept with reference to your examination point of view. Next one is Global Tiger Day 2025 యొక్క థీమ్. సో జనరల్ గా మీరు ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే వొకాబులరీకి మీరు అడాప్ట్ అవ్వాలి. ఆ టెర్మినాలజీ అండ్ వొకాబులరీ కనుక మీరు అడాప్ట్ అవ్వగలిగితే డెఫినెట్ గా యూ కెన్ ఏబుల్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. సో వాట్ ఈస్ ద సెగ్మెంట్?
securing the future of tigers with indigenous peoples and local communities at the heart. టైగర్ పాపులేషన్ సంరక్షించే నెపంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన సమూహాలను ధ్వంసం చేయకుండా, సో స్థానిక మరియు గిరిజన సమూహాల యొక్క మద్దతుతోటి అక్కడ ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ సంరక్షించడం. నెంబర్ 2, సెక్యూరింగ్ టైగర్స్ త్రూ ద సస్టైనబుల్ హ్యాబిటాట్. టైగర్స్ అండ్ ఎకోసిస్టమ్, టైగర్స్ అండ్ వికసిత్ భారత్. ఎలిమినేషన్ టెక్నిక్స్ వస్తే గ్లోబల్ టైగర్ కాబట్టి వికసిత్ భారత్ అనేది ఉండదు. టైగర్ అండ్ ఎకోసిస్టమ్ అనే దాంట్లో ఎక్కడ కూడా ఒక ప్రాపర్ డెఫినేషన్ కానీ ఒక ప్రాపర్ మెకానిజం లేదు. సో ఉంటే ఈ రెండింటి మధ్య ఉండాలి. సో సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినియస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎట్ ద హార్ట్. సో ఆ వొకాబులరీని బట్టేనే చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. ఓకే, సో అలా మీరు ఒక్కొక్క క్వశ్చన్ చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవడం కాదు, దాంట్లో ఉన్నటువంటి కోర్ ఐడియాని కనుక పిక్ చేసుకోగలిగితే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంత ఈజియెస్ట్ ఎగ్జామ్స్ లేవు. ఎప్పుడైతే నీకు పల్స్ అర్థం అవుతుందో దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో డిస్క్రిప్టివ్ అంటే ఎగ్జామినర్ యొక్క విచక్షణ మీద ఆధారపడినట్టు. ఆబ్జెక్టివ్ నువ్వు కరెక్ట్గా ఆప్షన్ బబుల్ చేస్తే 100% దాన్ని ఎవరు చేంజ్ చేయలేనటువంటి మెకానిజం ఉంటుంది. ఓకే, వరల్డ్ హెపటైటిస్ డే is celebrated on July 28th. Okay, World Hepatitis Day is celebrated on July 28th and World Tiger Day is celebrated, Global Tiger Day is celebrated on July 29th. So that is the important concept. So ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్లో టుడే ఒక వీడియో చేశాను. Likewise, every day I try to make video current SNT or current affairs through MCQs. Okay, మీరుగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డంప్ చేసి కన్నా కూడా దానికి ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ ఉంటుంది. సెకండ్ థింగ్, దానికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ టెక్నిక్స్ రోజు అడాప్ట్ అవుతుంది. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ కాల్డ్ as లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్. ఆ యాప్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన ఒక కోర్స్. సో దాంట్లోకి వెళ్ళి యూ కెన్ ఏబుల్ టు కలెక్ట్ అండ్ యూ కెన్ రైట్ దోస్ క్వశ్చన్స్ అండ్ మేక్ దట్. ఓకే, ఇక్కడ యూట్యూబ్ కింద అటాచ్మెంట్ ఎలా చేయాలో ఐ డోంట్ నో. సో దట్ ఈస్ వై ఐ కీప్ దిస్ థింగ్ ఇన్ టు ద YouTube channel. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you all.